ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణా నందన్. అమూల్య ఆదిత్య, ఎపిసోడ్ 30, పెదవి సంతకం. సడన్ గా ఏదో ఐడియా వచ్చి బ్రహ్మదేవుడు ప్రతి ఒక్కరి నుదుటి మీద రాస్తాడంటారు కదా ఎవరికి ఎవరో అన్నాడు ఆదిత్య. అంది అమూల్య. అంటే నీ నుదుటి మీద బ్రహ్మ ఆదిత్య అని నా పేరు రాసి ఉంటాడు అంతేనా అని అడిగాడు ఆదిత్య. అంది అమూల్య. అలాగే నా నుదుటి మీద నీ పేరు ఉత్సాహంగా అన్నాడు ఆదిత్య. అయితే ఏంటి, పెళ్లి అనుకున్న తర్వాత పిచ్చి పట్టలేదు కదా ఆదిత్యకు? అమూల్య వింతగా చూసింది. ఇలారా. అమూల్య చెక్కిళ్లను తన 2 చేతులతో పట్టుకొని దగ్గరగా తీసుకొని అమూల్య నుదుటి మీద పెదవులతో తన పేరు రాశాడు. అమూల్య పెదవుల దగ్గరగా ఆదిత్య కంఠం. ఒక్క క్షణం స్పృహలోకి వచ్చినట్లయి ఆదిత్యను విదిలించి సోఫాలోంచి లేచింది. ముందు ఇంటికి పద, చూపుడు వేలు మూసి ఉన్న గుమ్మం వైపు చూపిస్తూ అంది అమూల్య. అయ్యో, నువ్వు నా నుదుటి మీద నీ పేరు రాయలేదు. మన పెళ్లి జరగదేమో. 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ప్లీజ్ నువ్వు కూడా రాసే అమూల్య, బతిమాలుతూ అన్నాడు ఆదిత్య. బ్రహ్మాండంగా జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. హడావుడిగా ఆదిత్య చెయ్యి పట్టి గుమ్మం దగ్గరకు లాక్కు వచ్చింది. అమూల్యకు నిజంగానే కంగారేసింది. నీకు ఒక్కదానికి భయంగా ఉంటుందేమో. అమూల్య వెనక నుంచి భుజం పట్టి నెడుతున్నట్లే గుమ్మం వైపు తోస్తుంటే వెనక్కి చూస్తూ అన్నాడు ఆదిత్య. నేను నేత్ర 4 ఏళ్లుగా ఇద్దరమే పడుకుంటున్నాం. నాకెలాంటి భయమూ లేదు. ముందు నువ్వు వెళ్ళు మహానుభావా. బలవంతంగా గుమ్మం వరకు నెట్టింది అమూల్య. అది కాదమూల్య, నిజం చెప్పాలంటే ఒంటరిగా పడుకోవాలంటే నాకే భయం. అమ్మవాళ్లు కూడా లేరు ఇంట్లో. యుఎస్ లో కూడా ఫ్రెండ్స్ తోడుగా ఉండేవారు రూంలో. భయంగా చూస్తూ అన్నాడు ఆదిత్య. ఆ మాటలే వినిపించుకోనట్లుగా తలుపు తీసి బయటకు నెడుతుంటే, రాక్షసి, నా ఉసురు నీకు తగలకపోదు కోపంగా అని ఉన్నట్లుండి పెద్దగా నవ్వేసి, భయపడ్డావా? బాయ్ బాయ్, స్వీట్ డ్రీమ్స్ అనేసి వెళ్లిపోయాడు ఆదిత్య. తలుపు గడిపెట్టి గాఢంగా ఊపిరి తీసుకుని పైకి నవ్వేసింది అమూల్య. అల్లరి పిల్లాడు, ముద్దుగా విసుక్కుంది. నేత్ర పక్కన పడుకుని ఆదమర్చి నిద్రపోతున్న నేత్రను దగ్గరికి లాక్కుని నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. మెసేజ్ శబ్దానికి ఫోన్ చూసింది. నాకు నిద్ర పట్టడం లేదు. ఆదిత్య నుండి మెసేజ్. అయితే తిరిగి సమాధానమిచ్చింది అమూల్య. అయితే అని ఆదిత్య ప్రశ్న. ఓ పని చెయ్యి అని పంపింది అమూల్య. ఏం చేయను? పక్కనే సంతోషంతో ఎగిరి గంతేస్తున్న ఓ ఎమోజిన్ పంపాడు ఆదిత్య. కిందకు వెళ్లి నైట్ వాచ్మెన్ ను కాసేపు పడుకోమని చెప్పు. నువ్వు అపార్ట్మెంట్ కు కాపలా ఉండు. కాస్తో కూస్తో పుణ్యం వస్తుంది. బాయ్ బాయ్ మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అమూల్య. ఆ రాత్రంతా అమూల్య తీయని ఊహలతో, కమ్మని కలలతో నిద్రపోయింది. ఎందుకో తెల్లవారుజామునే మెలకువ వచ్చింది. వెంటనే ఆదిత్య గుర్తొచ్చాడు. ఏం చేస్తున్నాడో, నిద్ర లేచాడో లేదో. వెంటనే ఫోన్ తీసుకొని గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపించింది. సేమియా ఖిచిడి చేసి చట్నీ చేసింది. ఫోన్ చూస్తే ఆదిత్య ఫోన్ చూసినట్లుగా కూడా లేదు. నేత్రను తయారు చేసి స్కూల్ బస్సు రావడానికి ఇంకా టైం ఉండడంతో నేత్రను డాడీ ఏం చేస్తున్నారో చూసి టిఫిన్ చేయడానికి పిలిచి రమ్మంది. వెళ్లిన వెంటనే తిరిగి వచ్చింది. నానమ్మ వాళ్ళు వచ్చి ఉన్నారంటూ. డాడీ ఏం చేస్తున్నారు? ఆదిత్య గురించి ఆరా తీసింది అమూల్య. కనిపించడం లేదని చెప్పింది నేత్ర. అమూల్యకు ఎందుకో ఈ కాస్త దూరాన్ని కూడా భరించలేనట్లుగా అనిపించసాగింది. నేత్రను స్కూల్ బస్ ఎక్కించి కిచిడి హాట్ బాక్స్ లో పెట్టుకుని ఆదిత్య ఇంటికి దారి తీసింది అమూల్య. రాజేశ్వరి ఒక్కటే హాల్లో ఆకుకూరలు వలచుకుంటూ కనిపించింది. ఎప్పుడొచ్చారా ఆంటీ అడుగుతూ బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది అమూల్య. ఇప్పుడే నేత్ర వచ్చి వెళ్ళింది. ఆదిత్యను టిఫిన్ కి రమ్మని పిలిచావటగా. మేము తెల్లవారుజామున 3ంటికి దిగాము. పాపం ఆదిత్య అప్పుడు స్టేషన్ కు వచ్చి తీసుకువచ్చాడు మమ్మల్ని. స్నానం చేసి తయారై కూడా ఓపిక లేకేమో మరలా పడుకున్నాడు. ఇవాళ ఆఫీస్లో ఎక్కువ పనేమైనా ఉందా అని అడిగింది రాజేశ్వరి. పర్లేదా ఆంటీ, ఆదిత్య రాకపోయినా మేనేజ్ చేయగలం. పడుకోనివ్వండి అన్నదే కాని ఒక్కసారి ఆదిత్యను చూడాలని మనసు తహతహలాడింది అమూల్యకి. ఏదో విధంగా తనను చూసి వెళ్లాలనుకుంది.
త్వరలో మీ అందరికీ బాగా పని పెడుతున్నాం. నిన్ననే ముహూర్తాలు పెట్టుకుని వచ్చాం. మరి 10 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం. ఆఫీస్లో వాళ్ళు తలా ఒక చెయ్యి వేస్తే ఈ కార్యం గట్టెక్కించగలుగుతాం అంది రాజేశ్వరి. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ. అందరూ తలా ఒక బాధ్యత పంచుకుంటే ఎంత పని? అన్ని చిటికెలో అయిపోతాయి. రాజేశ్వరికి ధైర్యం చెప్పింది అమూల్య. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని నేను ఇంటికి రాగానే చెప్పాడు. నాకు చాలా బాధేసింది. నేను మాత్రం ఏం చేయను చెప్పు? నువ్వు కాదన్నావని 2 రోజులు తాగి ఇంటికి వచ్చాడు. బాగా గొడవ పెట్టుకున్నాను. నాకు ఇష్టం వచ్చిన సంబంధం చూస్తానని, కాదనకుండా తాళి కట్టాలని మాట తీసుకున్నాను. సౌమ్య పెద్దమామ గారి కూతురు. అమ్మాయి బావుంది, చదువుకుంది. సౌమ్యతో పాటు ఆదిత్యకు కూడా ముహూర్తాలు పెట్టుకుని వచ్చేశాం. తీరా ఇంటికి వచ్చాక నువ్వు ఒప్పుకున్నావని, వాళ్లకు కుదరదని చెప్పేమంటున్నాడు. పెద్ద మనుషులతో మాటలు, పెళ్ళంటే తమాషా అనుకుంటున్నాడా? మీ పెళ్ళంటే వేరు. అటు పెద్దలం ఇటు పెద్దలం మాట్లాడుకున్నదే లేదు. రిజిస్టర్ మ్యారేజ్ అనుకున్నారు, తర్వాత మీరే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది అలా కాదే. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక పెళ్లి కాదంటే అమ్మాయికి ఎంత పరువు తక్కువ? అందులోనూ సౌమ్య కాబోయే భర్త బంధువులు. వాళ్ళు ఏమంటారో? నువ్వైనా వాడికి కాస్త నచ్చచెప్పు అమూల్య. రాజేశ్వరి తల వంచుకొని ఆకుకూర వలుచుకుంటూ తన గోడంతా వెళ్లబోసుకుంది. అమూల్య ముఖం తెల్లగా పాలిపోయింది. రాజేశ్వరి తల పైకెత్తి అమూల్య ముఖం చూసి ఉంటే ఇన్ని మాటలు మాట్లాడి ఉండేది కాదు. ఆ క్షణం అమూల్య ముఖం చూస్తే కసాయివాడికైనా కరుణ కలిగేలా ఉంది. ఇప్పుడు నేత్ర గురించి ఆ అమ్మాయితో మాట్లాడతాడట. ఒప్పుకుంటేనే పెళ్లి అంటున్నాడు అంది రాజేశ్వరి. అంటే ఒప్పుకుంటే చేసుకుంటాడా? అమూల్య మనసు గజిబిజిగా ఉంది. వెళ్ళి కాస్త నచ్చచెప్పు అమూల్య. సౌమ్య ఆ అబ్బాయి కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇప్పుడు వీడి కారణంగా ఈ పెళ్లి ఆగిపోతే సౌమ్య మనసెంత గాయపడుతుంది. మనము ఓ సంబంధం తీసుకొచ్చి చేసుకోమన్నాము. సంబంధం కుదరడంతో ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఇష్టం పెంచుకున్నారు. ఇప్పుడు కాదంటే తనెంత బాధపడుతుంది చెప్పు అడిగింది రాజేశ్వరి. మరి నేను, నా మనసు ముక్కలైపోతున్న నా హృదయానికి విలువలేదా? అమూల్యకు పెద్దగా అరిచి మరీ అడగాలనిపిస్తోంది. పిచ్చిగా వెర్రి కేకలు వెయ్యాలనిపిస్తోంది. వెళ్ళు అమూల్య, కాస్త చెప్పు తల్లి. పొద్దున్నే స్నానం చేసి ఆఫీస్కు వెళ్లాలని తయారైనవాడు నేనెప్పుడైతే ఈ మాట చెప్పానో మాట పలుకు లేకుండా పడుకున్నాడు. రాజేశ్వరి మాట్లాడుతూనే వంటింట్లోకి వెళ్లిపోయింది. ఎంత అన్యాయం! ఆదిత్యకు వేరే ఎవరినో పెళ్లి చేసుకోమని తను చెప్పాలా? ఇలా ఎలా అడుగుతున్నారు ఆంటీ? అమూల్య మనసు బోరున ఏడుస్తోంది. బలవంతంగా లేచింది. ఎవరో పట్టుకుని నడిపిస్తున్నట్లుగా ఆదిత్య పడక గదికి నడిచింది. ఆ 4 అడుగులు వేసేందుకు ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. కాళ్లు తన స్వాధీనంలో లేనట్లుగా అడుగులు తడబడుతున్నాయి. బెడ్రూమ్ తలుపు నెమ్మదిగా తెరిచింది. ఆదిత్య ప్యాంటు టీషర్టుతోనే బెడ్ మీద ఈ మూల నుంచి ఆ మూల బోర్లా పడుకుని ఉన్నాడు. అసలు ఎందుకు వచ్చింది తను? ఏం మాట్లాడాలి ఆదిత్యతో? తనకి ఇందులో ఎలాంటి సంబంధం లేదు. నిర్ణయించుకోవాల్సింది ఆదిత్య. తనే నా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. వెనక్కి తిరగబోయింది అమూల్య. కాని ఆదిత్య నిర్ణయం ఎలాంటిదైనా తనను ఓదార్చవలసిన బాధ్యత మాత్రం తనదే. మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లి ఆదిత్య దగ్గరగా కూర్చొని వీపు మీద చెయ్యి వేసింది. ఆదిత్య ఉలిక్కి పడినట్లుగా కదిలాడు. ఆదిత్య, అమూల్య కంఠం బొంగురుగా పలికింది. వచ్చావా? అమూల్య స్వరం వినగానే గబుక్కన లేచి కూర్చున్నాడు. అమూల్య చెయ్యి పట్టుకుంటూ, నేను నీకు అప్పుడే చెప్పాను నా నుదుటి మీద నీ పేరు రాయమని. దేవుడికి కోపం వచ్చింది. లేకపోతే ఈ అడ్డంకులు ఏంటి చెప్పు? నాకు అయోమయంగా ఉంది అమూల్య. ఏం చేయాలో తోచడం లేదు. అమూల్య వైపు చిన్న పిల్లవాడిలా వేలగా చూశాడు ఆదిత్య. అమూల్య మనసు చలించిపోయింది. ఒక్క ఉదుటున ఆదిత్య ముఖాన్ని దగ్గరకు లాక్కుని, నిజంగా తప్పు చేశాను. సారీ ఆదిత్య, సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ నుదుటి మీద ఆదిత్య అంటూ పెదవులతో రాస్తూ 2 చెంపల మీద గాఢంగా ముద్దులు పెట్టసాగింది. చాలు చాలు, పెళ్లైన తర్వాత ఇచ్చేందుకు కొన్ని ఉంచుకోవు? అమూల్య చేతులలో ఉక్కిరి బిక్కిరి అవుతూ నవ్వాడు ఆదిత్య. ఏంటి? అమూల్య ఆదిత్య ముఖాన్ని వదలకుండానే దూరంగా జరుపుతూ నివ్వెరపోయి చూసింది. అరే, దేవుడు ఇంగ్లీష్లో రాయమంటున్నాడు, తెలుగులో రాస్తే కుదరదంటున్నాడు. అప్పుడు 6 అక్షరాలవుతాయి, మరో 4 సెకండ్లు ఎక్కువ పడతాయి, అంతే. ఒంటెగా కన్ను గీటాడు ఆదిత్య. నన్ను ఏడ్పించవచ్చా మరి? అమూల్య ముఖంలోకి తొంగి చూస్తూ,
పొరపాటు చేశాను. పెళ్లి శుభలేఖ అంతా రాయమని చెప్పాల్సింది. ఇవాళ్లంతా రాస్తూ కూర్చునేదానివి. నేను ఎంజాయ్ చేసేవాణ్ణి. ఏడిపిస్తున్నట్లుగా నవ్వుతుంటే అమూల్య కళ్ళు కిందకు వాల్చి మౌనంగా ఉండిపోయింది. అమూల్య, సందేహం వచ్చి ముఖాన్ని గడ్డం కింద చెయ్యి ఉంచి సున్నితంగా పైకెత్తాడు ఆదిత్య. అమూల్య నీళ్లు నిండిన కళ్ళను చూసి కంగారు పడ్డాడు. అయ్యో, సారీ, జోక్ చేశాను అంతే. దగ్గరకు తీసుకుని హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు ఆదిత్య. నువ్వెంత ధైర్యంగా ఉంటావు! అలా ఎలా అమ్మ చెప్పిన పెళ్లికి ఒప్పుకుంటావని నాతో గొడవ పెట్టుకుంటావనుకున్నాను. నన్ను చెంపలు వాయిస్తావనుకున్నాను. ఇలా ముద్దులు కురిపిస్తావని అస్సలు అనుకోలేదు. మరలా ఈ కన్నీళ్లు ఏంటి చెప్పు? ఆదిత్య మృదు గంభీర స్వరం అమూల్య చెవిని కాకుండా నేరుగా మండుతున్న మనసును తాకి సాంత్వనపరుస్తున్నట్లుంది. దూరమైపోతున్నావని కళ్ళెత్తి ఆదిత్య వైపు బేలగా చూసింది. పిచ్చి వదలలేనన్నట్లుగా ఇంకా దగ్గరకు పొదువుకున్నాడు. ఆదిత్య చేతులలో గువ్వలా ఒదిగిపోయింది అమూల్య. చిన్న పిల్లలా హత్తుకుపోయింది. నువ్వు కూడా అందరూ అమ్మాయిల లాంటిదానివే. నువ్వేదో ప్రత్యేకమైన మనిషివని ప్రేమించాను అన్నాడు ఆదిత్య. అంటే దూరంగా జరిగి చురుకుగా చూసింది అమూల్య. మరేంటి, అలా ఎలా వేరే వాళ్లను చేసుకుంటావో అని గొడవ పడాలి గాని ఇలా నీ సుఖమేనే కోరుకున్నా అంటూ దూరమవుతావా అని అడిగాడు ఆదిత్య. ఆంటీ, సౌమ్య జీవితం నసిగింది అమూల్య. అమ్మనైనా అడిగేయాలి కదా, ఇదేమైనా న్యాయమేనా అని అన్నాడు ఆదిత్య. ఇది మరీ బావుందిరా. నువ్వే నా చేత పాఠం చెప్పినట్లు అప్పచెప్పించుకుని నన్ను అలాగే మాట్లాడమని ఇప్పుడు నన్నంటున్నావా? రాజేశ్వరి ముందుకు వేసి ఉన్న తలుపు నెమ్మదిగా తోసుకుంటూ వచ్చింది. రాజేశ్వరి స్వరం వినగానే అమూల్య గబుక్కున లేచి మంచం దిగింది. అమూల్య కారులో వస్తున్నప్పుడే మేం ఏం మాట్లాడాలో చెప్తూ వచ్చాడు. పేపర్లో రాసి కంఠతా పట్టడం ఒకటే తరువాయనుకో. అమూల్య భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది రాజేశ్వరి. సౌమ్య అయితే నా వల్ల కాదు, నేనింట్లో ఉండను అంటూ తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయింది. దానికి కూడా కొన్ని డైలాగులు చెప్పాడు. రాజేశ్వరి మురిపెంగా కొడుకుని చూసుకుంటూ చెప్పింది. నేను కూడా తల వంచుకుని నీ వైపు చూడకుండా మాట్లాడాను కాబట్టి మాట్లాడగలిగాను. ఇక చాలు, లేవండి, లేచి ఆఫీసుకు తయారవ్వండి. నిజంగానే 10 రోజుల్లో సౌమ్య పెళ్లి. ఈలోపు మీ ఇద్దరి పెళ్లి జరిగిపోతే సౌమ్య కన్యాదానం మీరే చేస్తే కన్యాదాన ఫలితం మీకే దక్కుతుంది. లేకపోతే మామయ్య వాళ్లను కూర్చోబెట్టాలి అనేసి వెళ్లిపోయింది రాజేశ్వరి. అమూల్యకు పిచ్చి కోపం వచ్చింది. లేచి నిలుచుని తదేకంగా అమూల్య ముఖంలో మారుతున్న భావాలను తదేకంగా నవ్వుతూ గమనిస్తున్న ఆదిత్యను చూసి గబగబా దగ్గరకు వచ్చి వేగంగా చెయ్యి పైకెత్తి చెంపల మీద మెల్లగా కందిపోతాడేమోనన్నట్లు 2 దెబ్బలేసింది. నీ ఇష్టం, కొట్టు, తర్వాత ఎటు ప్రాయశ్చిత్తం చేసుకుంటావుగా. కొంటెగా నవ్వాడు ఆదిత్య. ఆ నవ్వు సూదంటు రాయిలా అమూల్య మనసులోకి జొరబడి అమూల్య పచ్చని బుగ్గలలో మందారాలు పోయించింది. ఇద్దరూ నేరుగా రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లి 2 రోజుల తర్వాత డేట్ ఫిక్స్ చేసుకుని అక్కడి నుంచి నేరుగా ఇద్దరు ఆఫీస్కు బయలుదేరారు. ఆ రోజు సాయంత్రం పిలవదలుచుకున్న వారిని పిలిచి మంచి రెస్టారెంట్లో చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేద్దాం. రిజిస్ట్రార్ ఆఫీస్కు ఎవ్వరూ వద్దు, మీ పిన్ని బాబాయ్ మా అమ్మ చాలు అన్నాడు ఆదిత్య. అలాగే దీపు శరత్ను పిలుస్తాను అంది అమూల్య. కారును జనసమాచారం లేని చోట రోడ్డు కిందకు దించి ఆపాడు ఆదిత్య. ఏమైంది, వర్కుంది ఇవాళ్ల బాగా? ప్రశ్నార్థకంగా చూసింది అమూల్య. నాకెందుకో అమ్మో 2 రోజులే అనిపిస్తోంది. 2 రోజులు ఎలా గడపాలి? డ్రైవింగ్ సీటులో నుంచి పూర్తిగా అమూల్య వైపు తిరుగుతూ అన్నాడు ఆదిత్య. ఆదిత్య ముఖంలో బెంగకు కరిగిపోయింది అమూల్య. బోలెడు పనులున్నాయి. మన పెళ్లి పనులతో పాటు సౌమ్య పెళ్లి పనులు కూడా. పనులలో పడితే రోజులు ఎలా గడిచిపోతాయో మనకే తెలియదు. ఆదిత్య చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా స్పృశిస్తూ అంది అమూల్య. ఆఫీస్కు వెళ్లగానే ముందు కళ్యాణ మండపం బుక్ చేయాలి. క్యాటరింగ్, డెకరేషన్, పెళ్లి కొడుకు బట్టలు, సౌమ్యకు బట్టలు తీసుకోవడం, ఎన్ని పనులున్నాయి. మనం ఇప్పుడు లీవ్ తీసుకుంటే కాని కుదరదు అని అమూల్య అంది. నేను మన పెళ్లి అయ్యాక లీవ్కు అప్లై చేస్తాను, కానీ పెళ్లి కాగానే హనీమూన్కు వెళ్లడం కుదరదు కదా. సౌమ్య పెళ్లయ్యాక ప్లాన్ చేసుకోవాలి అన్నాడు ఆదిత్య. నేత్ర ఉండదు, ఒక్కరోజు ఓకే గాని అంది అమూల్య. ఈ లోపు అమ్మకు అలవాటు పడుతుంది. ఉంటుంది కాని నువ్వు అడ్డుపుల్లలు వెయ్యకు. నాకసలు మన పెళ్లి హనీమూన్ విషయంలో
వద్దు కాదు ఇలాంటి మాటలు వినడం ఇష్టం లేదు. పైగా కష్టంగా కూడా ఉంటుంది. ఆదిత్య ముఖంలో విసుగు స్పష్టంగా కనిపించి ముఖం మార్చుకుంది అమూల్య. వెంటనే గమనించాడు ఆదిత్య. నిజం అమూల్య, లాస్ట్ టైం అలా పెళ్లి ఆగిపోవడంతో ఇప్పుడు ఎందుకో అధైర్యంగా అనిపిస్తోంది. ఇక నెగటివ్ ఫీలింగ్స్ నే దగ్గరికి రానివ్వకూడదు. నువ్వు నాకు దూరంగా ఉండడం అనే మాట కలలో కూడా ఊహించలేను అన్నాడు ఆదిత్య. దిస్ హ్యాస్ బీన్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణ నందన్, ప్రొడ్యూసర్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడిటర్ గౌతమి సిహెచ్, మ్యూజిక్ బై విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ కాపీరైట్ 2022 by Earhook Private Limited.